తమిళనాడులోని తిలతర్పణ పూరిలో గణేశుణ్ణి మానవ ముఖంతో పూజించే ఒక ప్రత్యేకమైన దేవాలయం ఉంది. అది వినాయకర్ దేవాలయం, నరముఖ వినాయకర్ దేవాలయం అని కూడా పిలువబడే ఈ పుణ్యక్షేత్రం గణేశుణ్ణి ఆయన అసలైన రూపంలో ఉన్న ఒక అరుదైన దేవాలయం. మనం చూసే ఏనుగుతల విగ్రహం కాకుండా ఈ విగ్రహానికి మానవ ముఖం ఉంటుంది. ఇది గణేశుడు పురాణంలో చెప్పినట్లు రూపాంతరం చెందక ముందు ఉన్న రూపమని నమ్ముతారు. తమిళనాడులోని కూతనూరు దగ్గర ఉన్న ఈ దేవాలయం పితృదేవతలకు సంబంధించిన పూజలకు ప్రసిద్ధి. తిలతర్పణ పూరి అంటే శార్దం చేసే నగరం. పితృదేవతలకు సంబంధించిన పూజలు చేయటానికి హిందువులు వెళ్లే 7 పవిత్ర ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ రాముడు తన తండ్రి దశరథ మహారాజుకు తర్పణం చేశాడని, ఆ తర్పణానికి ఉపయోగించిన బియ్యపు ఉండలు పవిత్రమైన లింగాలుగా మారాయని ఒక పురాణం చెబుతుంది. ఈ సంఘటన గుర్తు చేసుకుంటూ అది వినాయకర్ దేవాలయానికి ఆనుకొని ఉన్న ముక్తేశ్వర్ దేవాలయంలో ఉన్న దేవుణ్ణి పూజిస్తారు. ఈ ఆది వినాయకర్ దేవాలయం కేవలం పూజలు చేసే ప్రదేశం మాత్రమే కాదు, హిందూ పురాణాలు ఆధారాలు గొప్ప చరిత్రకు ఒక నిదర్శనం. దానిలో ప్రత్యేకమైన విగ్రహం చారిత్రక ప్రాముఖ్యత భారతదేశం యొక్క ప్రాచీన సాంప్రదాయాలతో సంబంధం పెట్టుకోవాలని కోరుకునే వారికి ఇది ఒక తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ప్రత్యేకమైన దేవాలయం గురించి అందరికీ తెలియజేయడానికి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.